నిరంతరం మనం ప్లెజెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది. జస్ట్ బీ ప్లెజెంట్ అండ్ బీ ప్రజెంట్. నాకు బాగా నచ్చింది స్టేట్మెంట్ ఇది, బీ ప్లెజెంట్ అండ్ బీ ప్రజెంట్. సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, నా గదిలో నీ పక్కన ఎవరన్నా కూర్చుంటే వాళ్ళకి పూల తోటలో కూర్చుందా ఒక అనుభూతి కలగాలి. సో ఇట్లాంటి కాంటెక్స్టే ఒకసారి వినిపించింది. జగ్గి, ఇది వినండి ఒకసారి. Success come to one person and not to the other person. సో సక్సెస్ అనేది ఒకరికే వస్తుంది, మిగతా అందరికి ఎందుకు వస్తలేదు? One thing is inner competence has to be built. సో అంతర్గత క్షమత అనేది పెంచుకోవాలి, అందులో ఏ సందేహం లేదు. Business competence is different. That's by education. Everybody can go through. 2 పదాలు బైఫర్కేట్ చేశాడు, నచ్చింది నాకు. బిజినెస్ కాంపిటెన్స్ అండ్ ఇన్నర్ కాంపిటెన్స్. అంటే వ్యక్తిగతం వేరు, ప్రపంచంలో పనిచేయడానికి కావాలి. వీళ్ళంతా చేయంది ఒకటే, ప్రపంచాన్ని ప్రకృతిని విడగొట్టకుండా భాషతో చెప్పే ప్రయత్నం చేయడం. బిజినెస్ అనేది ప్రపంచం. అది యూనివర్సిటీలో నువ్వు గ్రేడ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, అది అలా ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్. ఇన్నర్ కాంపిటెన్స్ అనేది ప్రకృతి. But how smoothly can you function within yourself? How smoothly you can function within yourself. అది కదా ముఖ్యమైన పాయింట్. సో నీ లోపట ఒక ప్రవాహము ఎక్కడ బ్రేక్ లేకుండా కొనసాగుతుంది. నీ లోపట కాన్ఫ్లిక్ట్ లేదు. సో ఇదే నేను తేలికైన భాషలో ఇలా చెప్పిందంటే, ఇవన్నీ వినకముందే సందేహం లేని స్థితికి రా. How pleasant are you right now within yourself? సో నీతో నీవు ఎంత ప్లెజెంట్గా ఉన్నావు అది అని నీకు తెలుస్తుందా? అలా ఉండు. Why is this important? If you right now feeling pleasant, very pleasant. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఎగ్జాంపుల్, ఈ క్షణం నువ్వు ఇంట్లో ఎవరైతే వింటున్నారో వాళ్ళు ప్లెజెంట్గా ఉన్నారు అనుకోండి. Within you. If somebody comes and sit next to you, ఎవరిని వచ్చి నీ పక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పి వాళ్ళకి. you will naturally be pleasant to that person, isn't it? అవునా కాదు? And if you are feeling very wonderful, blissed out in your office, నువ్వు చాలా బాగున్నావు, చాలా ఆనందంగా ఉన్నావు, ఎక్కడో ఆఫీస్లో ఉన్నావు, will be very pleasant to everybody in the office. సో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. నిజమే, ఇది నా అనుభవంగా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుంది. If you are pleasant to everybody, not as a trick, that's the way you are. If it is so, people would want to. ప్లెజెంట్గా ఉన్నట్టు నటించకు, లేకపోతే ఒక చిన్న ప్రయోగం కాదు, అది నీ స్వభావం బై. Work with you. సో ఇది రియల్లీ 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 ఇంపార్టెంట్, అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లేకపోతే అసలు లైఫే లేదు. నేను చాలా మందితో పనిచేయడం మానుకున్నాను నా లైఫ్లో. ఎందుకంటే అనుకంప నహీ హే, సిర్ఫ్ కంపా హీ కంపా హే బస్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మిత్రుడితో పనిచేస్తే ఎంత స్ట్రెస్సో అందరికీ, తనతో పాటు అందరి మీద అరుస్తాడు, ఏమేమో చేస్తాడు. ఒకసారి అడిగాడు, మొత్తం అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా, అందరు నిన్న సెలబ్రేట్ చేసుకున్నారంటే నేను చెప్పాను, అది సెలబ్రేషన్ కాదబ్బా, స్ట్రెస్ రిలీజ్ అయిందంతే. నీలాంటి వాడితో సంబంధం దిగిపోయింది నిన్నటితో. సిన్స్ ఐఎమ్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్, నేను చెప్తున్నా ఇక జీవితంలో నీతో పని చేయను, సారీ. నీ పని రిజల్ట్ బాగుందేమో కానీ ఆ ప్రాసెస్ ఈజ్ నాట్ గుడ్. జీవితంలో నేను సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, ఐ వాంట్ టు బీ ఏ హ్యాపీ, చిల్, ప్లెజెంట్, ఏ లెర్నింగ్ బీయింగ్ ఉండాలి తప్ప ఈ ఆపదాపి పరుగు అందరికంటే బెటర్గా చేయాలి, నాకు తెలుసా నీకు తెలుసా, మీ అందరికీ దండం రీసరస వయసు అని చెప్పాను వాళ్ళకి. సో నేను మీకు ప్రామిస్ చేస్తున్న నా వైపు నుంచి, నా జీవితంలో ఈ క్షణం నుంచి నెక్స్ట్ ఇంత జీవితం ఉంటే అంత 99.9% ఐఎమ్ ప్లెజెంట్ ఓన్లీ. యా, రీసరస వయసు మీరు చెక్ చేసుకోండి, మీరు డిక్లేర్ చేయండి అంతే. ఎవడు తొలినొప్పు వాడే డిక్లేర్ చేయాలి, ఎవడు జ్ఞానోదయం వాడే డిక్లేర్ చేయాలి.